Let's go to the word of God. వాక్యంలోకి వెళ్దాం. Let's go to 1 Corinthians verse number 11. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చాలమా, enough. Let's see in English. ఇంగ్లీష్లో కూడా మనం చూసుకుందాం. For what man knoweth the things of a man, save the spirit of man which is in him? Even so the things of God knoweth no man but the Spirit of God. ఇంకొకసారి చదువుకుందాం in English. For what man knoweth the things of man, save the spirit of man which is in him. Salma, enough. That's what my topic. ఒక మనుష్యుని సంగతులు అతని నోరున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. Today everyone are with one spirit. ప్రతి ఒక్కరూ ఒక ఆత్మను కలిగి ఉంటారు. So you need to know what is that spirit. ప్రతి ఒక్క మనిషి ఒక ఆత్మను కలిగి ఉంటాడు. And that is not Holy Spirit, and that is not evil spirit, and that is not a different spirit, and that is a man spirit. ఒక మనిషి ఒక ఆత్మను కలిగి ఉంటాడు. మనిషికి జంతువుకి తేడా ఏంటంటే మనిషికి ఆత్మ ఉంటుంది, జంతువులకి ఆత్మ ఉండదు. సో ఇప్పుడు చెప్పండి నాకు, మనిషి కోతి నుంచి వచ్చాడా? నువ్వు చదివే చదువు అబద్ధం. నువ్వు చదివే చదువు అబద్ధాన్ని చదువుకుంటున్నావు లక్షలు ఇచ్చి. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ పర్సన్. we are studying lie. అబద్ధాన్ని చదువుతున్నాం. దేవుడు మనిషికి జంతువులకి చాలా గొప్ప వ్యత్యాసాన్ని పెట్టాడు. there is a big difference from animals and mankind. మరి ఎలా ఈ సైన్స్ చెప్తుంది మనుషులు కోతి నుంచి వచ్చారని? and that's a demon. You are not created by demons, and you are not created from demons, and you did not come from demons. మీరు దెయ్యాల్లో నుంచి పుట్టలేదు, దేవుళ్ళలో నుంచి పుట్టారు. ఆమేన్, హల్లెలూయా. సో ఐ నెవర్ అండ్ ఎవర్ అగ్రీ. కోతిలో నుంచి మనిషి ఎట్ట వస్తాడు రా నాయన? అండ్ హౌ కెన్ ఎ యానిమల్ గివ్ బర్త్ టు ఎ మ్యాన్? ఒక జంతువు మనిషిని ఎట్ట కంటది? సో అందుకని కొన్నిసార్లు మనము ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ విని కోతిలాగున్నావు నువ్వు అంటాడు. చాలాసార్లు కోతిలాగున్నావు నువ్వు, కోతి మొఖం దానా అంటారు. మీకు అసలు ఆటో ట్యూన్ అయిపోయింది అది. చిన్నప్పటి నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏం బోధిస్తున్నారు? మనిషి అబ్బా వినడానికే వామిటింగ్ వస్తుంది నాకు. మీకు బాగలేదా? మీకు చాలా బాగుంది, అది బాగలేదు కదా? నాకు అసలు ఆ సబ్జెక్ట్ అంటే విరక్తి పుట్టిస్తుంది నాకు. అన్ని అబద్ధాలే. ఏదో మనం చదువుకున్నారు మనిషి కోతులో నుంచి వచ్చిందని. నేనైతే పక్కా చదువుకున్నా, నాకు చదువు ఇచ్చారు. మనిషి కోతిలో నుంచి వచ్చాడు. నో 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 నో. సో ద క్రియేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద బైబుల్. హౌ? ఎలా ఉంది క్రియేషన్? దేవుడు ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని మనిషిగా తయారు చేసి ఆ మనిషిలో జీవాత్మను ఊదితే ఆ మనిషి మనుష్యాత్మగా మారాడు. ఆమేన్. He became a man. That's the real creation, not from the monkey, not from the donkey.
చాలా జాగ్రత్తగా చదువులు నేర్పించాలి మన బిడ్డలకి. ఓకే, ఆర్ ఎల్స్ దే మే డిసీవ్. వాళ్ళు మోసపోతారు. మనిషి ఎన్నడూ కూడా కోతిలో నుంచి రాలేదు, రాబోడు. గాట్ ఇట్. యూ నీడ్ టు నో దిస్. అందుకనే మొదటి నుంచి అపవాది మీ జీవితంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ని డిపాజిట్ చేస్తూ ఉంది. దట్ డే 1 నుంచి చదువు కనుక్కున్న ప్రతి ఆ చోటనే అపవాది కొందరిని రాంగ్ సైంటిస్టులని, సైన్స్ నమ్ముతాను నేను వాళ్ళందరికీ ఈ దేవుడు అర్థం కాడు. ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుంది అని నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు. చెయ్యి ముట్టుకుంటే క్యాన్సర్ తగ్గుతుంది అని నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు. గడ్డ ఉన్న చోట చెయ్యి పెడితే గడ్డ కరుగుతుంది అని నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సంథింగ్ డేంజరస్. Natural people sometimes they can't digest supernatural. Natural people sometimes they can't digest supernatural. ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించాలి. మనిషి కోతి నుంచి వినబడలా, రాలేదు. మనిషి కోతిలాగా మారలేదు, కోతి మనిషిలాగా మారలేదు. కోతే మనిషే. ఆమెన్. సో we need to honor the creation. దేవుని యొక్క సృష్టిని మనం గౌరవించాలి. Let me come back to this scripture. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. ఆల్వేస్ ఐ సే దిస్, ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. యు ఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమెన్. మీరు యాక్చువల్లీ మీ శరీరముతో ఉన్నది మీరు కాదు. మీకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకు దేవుడు ఒక ప్రాణాన్ని ఇచ్చాడు. మీ ఇద్దరు కలిసి ఆ శరీరంలో ఉంటున్నారు. జాగ్రత్త. యు ఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ అండ్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఒక శరీరాన్ని అద్దెకి తీసుకొని ఆ శరీరంలో మీరు ఉంటున్నారు. యూ నీడ్ టు నో దిస్. ఒక బాడీని క్రియేట్ చేసి దేవుడు ఒక స్పిరిట్ని తీసుకొని ఆ బాడీలో పెట్టాడు. ఆమేన్. సో ఈరోజు మీరు గమనించండి, ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. ఏంటది? దట్ ఈస్ కాల్డ్ ఎ హ్యూమన్ స్పిరిట్. ఏంటది చెప్పండి? మనుష్యాత్మనండి. అందరు గట్టిగా చెప్పండి. మనుష్యాత్మ. ఒక మనిషికి ఏముంటుంది? ఒక ఆత్మ ఉంటుంది. యూ నీడ్ టు నో దట్. ఒక మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ మనిషి ఎప్పుడైతే దేవుడి గురించి తెలుసుకోగలడో, దెన్ హీ విల్ రిసీవ్ ద గాడ్ స్పిరిట్. ఆమేన్. ఒక మనిషి ఎప్పుడైతే పాడైపోతాడో, దెన్ హీ విల్ రిసీవ్ ద ఈవిల్ స్పిరిట్. ఒక మనిషి ఎప్పుడైతే వేరే మనిషితో సహవాసం చేస్తాడో, దెన్ హీ విల్ రిసీవ్ ద నైబర్ స్పిరిట్. చాలాసార్లు కొన్ని చనిపోయినటువంటి వ్యక్తులు దురాత్మలుగా మారి వేరే వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎవరు నువ్వు అంటే, నేను పలానా అంటా ఉంటుంది. ఆమె పేరు చెప్పదు, వేరే వాళ్ళ పేరు చెప్తుంది. అంటే నీ స్పిరిట్ని ఇంకొక స్పిరిట్ హ్యాండిల్ చేస్తుంది. ఎంతమంది చూసారు దయ్యాలు పట్టిన వాళ్ళని చూసారా? వావ్, గ్రేట్. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళ పేర్లు 100% చెప్పరు, వేరే వాళ్ళ పేరు చెప్తారు. ఎందుకు? ఆ వేరే వాళ్ళ స్పిరిట్ ఈ స్పిరిట్ని పట్టుకోంది, ఇట్లా పట్టుకోంది. అందుకనే వాళ్ళు వేరే వాళ్ళ స్పిరిట్లు చెప్తారు. దిస్ ఇస్ అ స్పిరిచువల్ వరల్డ్. ఇది ఆత్మీయ లోకం ఇది. అండ్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ టు పీపుల్, ఐఎమ్ ప్రీచింగ్ టు ద స్పిరిట్స్. నేను ఆత్మలకు బోధిస్తున్నాను ఈరోజు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్ముడితో మాట్లాడలేదు, పరిశుద్ధాత్ముడికి చెప్పట్లేదు. నేను హ్యూమన్ స్పిరిట్స్కి చెప్తున్నాను. నేను ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది హ్యూమన్ స్పిరిట్స్కి చెప్తున్నాను. ఐఎమ్ ప్రీచింగ్ టు ద హ్యూమన్ స్పిరిట్స్.
ఈ మనుష్యాత్మలకు నేను బోధిస్తున్నప్పుడు మీ మనుష్యాత్మలు ఎప్పుడైతే ట్రైన్ అవుతాయో యూ కెన్ రిసీవ్ ద డిఫరెంట్ పవర్ఫుల్ స్పిరిట్ కాల్డ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో ఈరోజు నీ స్పిరిట్ బాగా ట్రైన్ అవ్వాలి. నీ 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 సొంత స్పిరిట్. వేరే వాళ్ళ స్పిరిట్ల గురించి పక్కన పెట్టండి. ఆమెకు దెయ్యాలు పట్టాయి, ఆయనకి దెయ్యాలు పట్టాయి, అవన్నీ పక్కన పెట్టండి. అసలు నీకేం పట్టింది? అసలు నీ స్పిరిట్ ఎలా ఉంది? పక్కన చెప్పండి, నీ స్పిరిట్ ఎలా ఉంది? సో యూ నీడ్ టు నో అబౌట్ ద స్టేటస్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్ ఏ కండిషన్లో ఉందో నీకు తెలియాలి. ఈరోజు ఐఎమ్ జస్ట్ రివీలింగ్ సమ్ రెవల్యూషన్స్ టుడే. నేను కొన్ని మర్మములుగా మీకు తెలియపరుస్తూ ఉంటాను, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. ఈరోజు వాట్ హ్యాపెన్స్ టు యువర్ స్పిరిట్? నీ స్పిరిట్కి అసలు ఏమైంది? నీ స్పిరిట్ అసలు ఎలా ఉంది? అందుకని లేఖనం సెలవిస్తున్నాయి, ఒక మనుష్య సంగతులు మనుష్యాత్మకే తెలుస్తాయి, వేరే వాళ్ళకి తెలియవు. యువర్ స్పిరిట్ నోస్ బెటర్ దాన్ యూ. నీలో ఒక స్పిరిట్ ఉంటుంది. ఇప్పుడు నీలో ఉన్న స్పిరిట్ ఈ వాక్యం వింటుంది, కానీ నీ శరీరం ఈ వాక్యం వినట్లేదు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. యువర్ స్పిరిట్ హ్యాస్ సమ్ ఇయర్స్. నీ ఆత్మకి ఏముంది? చెవులు ఉన్నాయి. ఆ స్పిరిట్ వింటుంది. ఆ స్పిరిట్ వింటుంది వాక్యం. మీ శరీరం వినదు. మీ శరీరము వినదు. చూడండి, చనిపోయిన వెంటనే ఆ శరీరంలోంచి ఏం వెళ్ళిపోతుంది? ఏం వెళ్ళిపోద్ది? ఇప్పుడు మాట్లాడండి శవంతో. ఇప్పుడు మాట్లాడండి ఆ శవంతో. ఇప్పుడు మాట్లాడండి ఆ శవంతో. హలో, ఇప్పుడు మాట్లాడండి ఆ శవంతో. లేయి అక్క, లేయి అబ్బా, లేయి నాన్న, లేయి నాన్న అని ఒక్కడు కూడా లేడు. యూ కీప్ క్రైయింగ్, బట్ వాళ్ళు లేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది శరీరముతో, ఆత్మతో కాదు. ఎలా ఒక సేవకుడు డెడ్ రైస్ చేయగలగడు? ఎలా ఒక సేవకుడు మృతులను లేపగలడు? ఎలా యేసు ప్రభు మృతులను లేపాడు? అండ్ హౌ జీసస్ రైజ్డ్ ద డెడ్. ఎలా లేపాడు తెలుసా? He is not talking to the body, he is talking to the spirit. Lazarus spirit, where are you man? Come and go into your body. Lazarus spirit, ఎక్కడున్నావు నువ్వు? ప్రభా నేను ఇక్కడ పరలోకంగా చేరానంటే అర్జెంటుగా కిందకు వచ్చేసి నీ శరీరంలోకి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. He never prayed. ఆ చిన్నది చనిపోయింది. వెంటనే ఏం చేశాడు ప్రభు? ఆ చిన్నదాని యొక్క స్పిరిట్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ అదే బాడీలో డిపాజిట్ చేసాడు. షీఈస్ అలైవ్, షీఈస్ అలైవ్. చనిపోయిన ఇంట్లో మీరు మాట్లాడేది ఎవరితో చెప్పాలి? అందుకే లేదు. చనిపోయిన వ్యక్తితో కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఒకవేళ నువ్వు డెడ్ రైస్ చేయాలంటే నువ్వు మాట్లాడాల్సింది చనిపోయిన వ్యక్తి యొక్క స్పిరిట్తో. యూ నీడ్ టు డీల్ విత్ ద స్పిరిట్స్, నాట్ విత్ ద బాడీ. చాలామంది నిద్రపోతే లేపదాం అనుకుంటారు, చాలామంది లేరు. ఎందుకంటే వాళ్ళు లేపేది శరీరాన్ని, ఆత్మను కాదు. ఎన్నిసార్లు లేపి ఫెయిల్ అయ్యారు మీరు? లేయిరా, పొద్దున కాలేజ్ టైం అవుతుంది, లేయిరా, ఆఫీస్ టైం అవుతుంది, లేయిరా నాయన, లేయిరా పోయి. ఆడు నిద్రపోతానే ఉంటాడు, ఆడు లేడు. ఎందుకంటే వాళ్ళు లేపేది ఎవరిని? ఇప్పుడు అర్థమైందా? మీరు లేపింది ఎవరిని? శరీరం స్పందించదు, ఆత్మ స్పందిస్తుంది. స్పిరిట్ విల్ రెస్పాండ్ టు యువర్ స్పిరిట్. ఒక ఆత్మకి ఏమవుతుంది? రెస్పాండ్ అవుతుంది. నీ జీవితంలో ఎప్పుడు ఉండవు. ఈరోజు దేవుడు అంటే గొప్ప మాటలు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఒక మనుషుని సంగతులు మనుషుని ఆత్మకే తెలియను, కానీ ఇంకెవరికి తెలియవు. నీ లోపల ఒక స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్కి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఖచ్చితంగా బలపరచబడతావు. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా బలపరచబడుతూ ఉంటావు. ఒక మనుషుని సంగతులు మనుష్య ఆత్మకే తెలియను. ఈరోజు మీరు నమ్మాలి, మీరు బర్రె కాదు, గాడిద కాదు, కోతి అంతకన్నా కాదు. నాకు జంతువుకి చాలా తేడా ఉంది. నేను స్పిరిట్ని క్యారీ చేస్తున్నాను. దేవుడు నాకు ఒక ఆత్మనిచ్చాడు. నేను హోలీ స్పిరిట్ గురించి మాట్లాడలేదు, నేను తర్వాత మాట్లాడతాను. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొదట మనకు దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. వీఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఇన్ అవర్ బాడీస్. ఆ స్పిరిట్ని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో, ఆ స్పిరిట్ని ఎలా ట్యూన్ చేయాలో, ఆ స్పిరిట్ని ఎలా ట్రైన్ చేయాలో, ఆ స్పిరిట్ని ఎలా బాగు చేయాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో లెట్స్ గో టు ప్రొవర్బ్స్. సామెతల గ్రంథము
25వ అధ్యాయము 28వ వచనం. Proverbs chapter number 25 verse number 28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. చాలు. తెలుగులో కొంచెం మనసు, హృదయం అని రకరకాలుగా ఉంది. లెట్స్ గో టు ఇంగ్లీష్. He that hath no rule over his own spirit is like a city that is broken down. And without walls. Here comes my subject. చూడండి, మళ్ళీ చూద్దాం. He that hath no rule over his own spirit. ఏ మనిషికైతే తన ఆత్మను కంట్రోల్ చేయలేడో వాడు ఒక పట్టణమును కూలి పురములు తర్వాత పిల్లర్స్ లేని వాడితో సమానమని లేఖనములు సెలవిస్తున్నాయి. నీకు నీ స్పిరిట్ మీద పట్టు లేకపోతే ఖచ్చితంగా వేరే స్పిరిట్ నిన్ను రూల్ చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ సిక్నెస్, ద స్పిరిట్ ఆఫ్ పవర్టీ, ద స్పిరిట్ ఆఫ్ వాట్ డీమన్స్, ద స్పిరిట్స్ ఆఫ్ యాంగ్రీ, ఎన్నో రకాల స్పిరిట్స్ నీ స్పిరిట్ ని హోల్డ్ చేస్తాయి. బ్రదర్ ఎందుకు కోపం వస్తుందంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటారు. నో 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 బ్రదర్, ఎందుకు మీరు సిస్టర్ ఎందుకు మీరు అలుగుతారు ఎక్కువ అంటే అంతే, నేను అడగాలి, ఆడవాళ్ళు అడగాలి, ఆడవాళ్ళు అడగాల, మగవాళ్ళు పడాలా, అంతేనా? మగవాళ్ళు తిట్టాలా, ఆడవాళ్ళు పడాలా? నో, అది కాదు. యాక్చువల్లీ అది కాదు స్క్రిప్చర్స్. ఇక్కడ చూడండి, చెప్తాను కదా, ఒక్క మొక్క అర్థం కాదు మీకు, బట్ స్టిల్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. హీ దట్ హ్యావ్ నో రూల్ ఓవర్ హిస్ ఓన్ స్పిరిట్ అంటే ఎప్పుడైతే నీ స్పిరిట్ నిన్ను రూల్ చేయలేవో నిన్ను వేరే వాళ్ళు రూల్ చేస్తారు. If you're not ruling your spirit, definitely someone will rule your spirit, and that is something disaster in your life. భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే నీలో పెట్టిన ఆత్మ, నీకిచ్చిన ఆత్మని నువ్వు రూల్ చేయాలి. ఆమెన్. నీ కళ్ళు ఎట్లా తిప్పుతుంటే ఎవరన్నా పోతుంటే ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఈజీగా అర్థమైంది. మన ముందు ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉంటాం, భయంకరంగా మనకు కోపం వస్తుంది. లెట్స్ కంట్రోల్ అవర్ స్పిరిట్. ఆమెన్. మనము వినకూడదు వింటూ ఉంటాం, అన్ని అణుచుకోవడమే, స్పిరిట్ని అణుచుకోవడమే దాన్ని కంట్రోలింగ్ ద స్పిరిట్ అంటాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సో వెన్ యూ ట్రై టు కంట్రోల్ యువర్ స్పిరిట్, నీ స్పిరిట్ నువ్వు కంట్రోల్లోకి తీసుకోగలిగితే ఏ స్పిరిట్ కూడా నిన్ను ఇంకా కంట్రోల్ చేయలేదు. ఆమెన్, ఆమెన్. నీ స్పిరిట్ నువ్వు అనేక ఏరియాల్లో కంట్రోల్ చేసుకోగలిగితే నిన్ను ఎవరు ఇంకా కంట్రోల్ చేయరు. ఎవరు తెలుసా నిన్ను కంట్రోల్ చేయాలనుకుంటారు? దెయ్యమే. Demons always try to control your spirit. Demons always try to hold your spirit. Demons always try to bind your spirits. అపవాది వాడి ఉద్యోగం ఏం తెలుసా? నీ ఆత్మల్ని బంధించడం. డీమన్స్ వర్క్, డీమన్స్ జాబ్ ఏంటంటే నీ స్పిరిట్స్ ని బంధించడం. ఒక వ్యక్తి ఎందుకు ఆదివారం చర్చికి రాలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు ఆదివారం మందిరానికి రావాలని ఇష్టం ఎందుకు కలగట్లేదు తెలుసా? వాళ్ళ ఆత్మలని ఆల్రెడీ దెయ్యము చెప్పాల వినబడలేదు, అస్సలు పట్టేసింది. సమ్ స్పిరిట్స్ ఆర్ రూలింగ్ దిస్ స్పిరిట్. ఇంకోటి, దెయ్యాలు నీ శరీరాన్ని రూల్ చేయవు, నీ ఆత్మను రూల్ చేస్తాయి. ఎందుకంటే లోపల ఏం పలుకుతా, లోపల కొందరు, నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నా కూడా కొందరికి లోపల కొన్ని ఏదేదో నడుస్తూ ఉంటాయి మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో, బ్యాక్గ్రౌండ్లో బర్రని తిరుగుతూ ఉంటాయి, మీటర్ తిరిగినట్టు. నీ స్పిరిట్ చెప్పిందే నువ్వు చేస్తావు, నీ స్పిరిట్ చెప్పిందే నువ్వు చేస్తూ ఉంటావు. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ స్పిరిట్. ట్రైన్ యువర్ స్పిరిట్, ట్రైన్ యువర్ స్పిరిట్. చాలామంది చూసి, పౌలుని చూసి చాలామంది డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు తిడతా ఉన్నారు. పౌలుని చూసి ఎప్పుడు కూడా అభాసిస్తూ ఉన్నారు. ఏం పౌలు, తినవా నువ్వు? ఎందుకు ఇట్లా ఎండబోయావు?
ఏం పౌలు ఎందుకు ఇంత నల్లగా ఉన్నావు, ఏం పౌలు ఎందుకు నీ జుట్టు ఉంది, ఏం పౌలు ఎందుకు ఎట్టున్నావు నువ్వు, ఏం పౌలు ఎందుకు ఇంత పొట్టిగా ఉన్నావు నువ్వు అని చాలామంది తిడుతూ ఉన్నారు పౌలుని. కానీ పౌలు ఒక మాట అన్నాడు, అది అద్భుతమైన మాట. ఈ నా బాహ్య శరీరము దినదినము కృషించిపోయినను నా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు రా నాయనా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. He is having control on his spirit. He knows that and which class his spirit is in. ఆయన స్పిరిట్ ఏ క్లాస్లో ఉందో పౌలుకు బాగా తెలుసు. పొరపాటు నువ్వు నల్లగా అయిపోయిందంటే ఇంకా రాత్రి అంతా నిద్ర రాదు మనకు. ఏంటి ఇంత సన్నగా అయిపోయావు, అసలు మీ అమ్మ అన్నం పెట్టలేదు, మీ ఆవిడ అన్నం పెట్టట్లేదా, సన్నగా అయిపోయినా, ఏమే అందరు సన్నగా అయిపోయారంటారు ఏంటి, ఏం అన్నం పెట్టట్లేదు నువ్వు ఇష్టంతో. So you always depends on others' voice, but you need to know what kind of a spirit you are carrying. నువ్వు ఏ స్పిరిట్ని క్యారీ చేస్తున్నావో ఆ స్పిరిట్ ఏ క్లాస్లో ఉందో నువ్వు తెలుసుకోగలిగితే ఈ భూమి మీద ఎవడు ఎన్ని పలికినా నువ్వు రిలాక్స్. చాలామంది అంటున్నారు, ఏంటి పౌలు ఎంత బక్క చిక్కిపోయావు, ఏం తినట్లేదా, ఏమి పైసలు రావట్లేదు, ఆఫరింగ్స్ రావట్లేదా, మరి ఏంటి ఇంటికి ఎట్లా ఉన్నావు నువ్వు అని చాలామంది ఎక్కిరిచ్చారు పౌలుని. బట్ పౌలు ఒక మంచి జవాబు ఇచ్చాడు, నా శరీరము దినదినము సన్నగా అయిపోయినా కూడా నా అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. ఆమేన్. మై ఇన్నర్ మ్యాన్ ఆల్వేస్ రన్యత్. నా అంతరంగ పురుషుడు నేను ఎదుగుతున్నాను. హీఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ఇన్నర్ మ్యాన్. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. హీఈస్ టాకింగ్ అబౌట్ హిస్ స్పిరిట్. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. అండ్ యూ నీడ్ టు నో నీ స్పిరిట్ ఏ క్లాస్లో ఉందో చూసుకో. అబద్ధాన్ని నమ్మే క్లాస్లో ఉన్నావా, చెడ్డ మాటలు నమ్మే క్లాస్లో ఉన్నావా, తప్పుడు మాటలు నమ్మే ఆ స్పిరిచువల్ లెవెల్స్లో నువ్వు ఉన్నావా, సత్యాన్ని నమ్మే స్పిరిట్ నీకు లేదా, సత్యాన్ని నమ్మలేకపోతున్నా నీ స్పిరిట్, నీ స్పిరిట్ ఈరోజు బలపడబోతుంది. ఆమేన్. చూడండి భక్తుడు ఏమంటున్నాడో, హీ దట్ హ్యాత్ నో రూల్ ఓవర్ హిస్ స్పిరిట్ ఈజ్ లైక్ ఏ సిటీ దట్ ఈస్ బ్రోకెన్ డౌన్ అండ్ వితౌట్ వాల్స్. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది స్పిరిట్ అని. తెలుగులో ఏమన్నా తెలుసా, మనస్సు అని ఉంది. చూసారా, కనిపించింది, మనస్సు అని ఉంది. కానీ ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, ఇట్స్ ఎ స్పిరిట్. నీ స్పిరిట్ మాట ఒకవేళ నువ్వు వినగలిగితే, నీ స్పిరిట్ ఒకవేళ పడిపోతే, నీ స్పిరిట్ ఒకవేళ ఎదగకపోతే, నీ స్పిరిట్ని రూల్ చేయకపోతే, నువ్వు పరిశుద్ధాత్మని సహాయముతో నువ్వు పడిపోతావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రూల్ యువర్ స్పిరిట్, నీ ఆత్మను రూల్ చేయకపోతే మాత్రము నీ ఆత్మ ఈ భూమి మీద అన్ని కోరుకుంటుంది. ఎందుకు తెలుసా, నీ ఆత్మ ఏం తెలుసా, అది మనుష్యుని ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు. నీ అంతరంగ పురుషుణ్ణి, నీ ఆత్మను నువ్వు పరిపాలించే ఆ ప్రక్రియలో నువ్వు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు ప్రభు నాకు ఒక మాట చెప్తూ ఉంటాడు. స్టార్టింగ్ ఆఫ్ మై మినిస్ట్రీ నుంచి ఈ మాట నేను ఎక్కువగా ఫెమిలియర్గా వాడుతూ ఉంటాను. ఏంటదంటే, వీలైతే తెలుగులో చెప్తాను, రాసుకోండి. మీరు కానీ మీ పంచేంద్రియాలని కంట్రోల్లోకి చేసుకోగలిగితే మీరు పంచభూతాలని కంట్రోల్ చేయొచ్చు. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ సెన్సెస్, యూ కెన్ కంట్రోల్ ద ఎలిమెంట్స్. కంట్రోల్ లేదు మన కంట్రోల్. యు ఆర్ నాట్ రూలింగ్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్ నీ కంట్రోల్ లేదు. చెవులు, ముక్కు, నోరు, సెన్సెస్, వీటిని కానీ కరెక్ట్గా నీ కంట్రోల్లోకి వస్తే, నువ్వు చూస్తే అద్భుతాలు జరుగుతాయి, పలికితే అద్భుతాలు జరుగుతాయి, ముడితే అద్భుతాలు జరుగుతాయి, గాలి పీలిస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు వింటే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. బైబిల్లో కొందరు ఈ పంచేంద్రియాలని కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళ కంట్రోల్లో ఉంది అది. వాళ్ళ కంట్రోల్, 5 సెన్సెస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. దాట్స్ వై దే ఆర్ ఏబుల్ టు రూల్ వాట్స్ ద ఎలిమెంట్స్. ఈ పంచేంద్రియాల కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పంచభూతాలని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నంబర్ 1 మోసెస్. ఈ పంచేంద్రియాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి, ఓకే, ముందు పంచేంద్రియాలు చెప్పాను కదా, ఇప్పుడు పంచభూతాల గురించి మాట్లాడుకుందాం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవి 5 ఎలిమెంట్స్ అంటారు వీటిని.
ఈ పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగిన వాడు ఈ పంచభూతాలను ఎలా కంట్రోల్ చేస్తాడని మీరు అనుకోవచ్చు. ఈ 5 రకాలవి నీ కంట్రోల్లో ఉండగలిగితే, ఇఫ్ యూ కెన్ రూల్ యువర్ స్పిరిట్, యూ కెన్ రూల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆమేన్, ఆమేన్. మోసెస్, హీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద బైబుల్. నీళ్లు కర్రజాపి జరుగు పక్కకన్నాడు, నీళ్లు జరిగిపోయినాయి. పంచభూతాల్లో అదొకటి. నీటిని కంట్రోల్ చేశాడా లేదా? ఆమేన్. అంటే ఆయన పంచేంద్రియాల మీద అతని కంట్రోల్ ఉందా లేదా? 100% ఉంది ఆయనకి. ఆమేన్. అండ్ నెంబర్ 2, రెండో ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఏమన్నారు మీరు? నీరు. నెక్స్ట్ ఏంటి? గాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పడవలో నుంచి పైకి లేచి గాలిని గద్దించగా గాలి నిమ్మలమాయను. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు పంచభూతాలని కంట్రోల్ చేస్తున్నాడా లేదా? 100%. అంటే యేసు ప్రభు చేతిలో ఆ పంచేంద్రియాలు కంట్రోల్లో ఉన్నాయా లేవా? ఎస్, ద లార్డ్ జీసస్ ఈజ్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ హిస్ 5 సెన్సెస్. ఆమేన్. మూడవది ఏంటి? నిప్పు. దేర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ఎలైజా. దేర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ఎలైజా. ఆయన అంటున్నాడు, నేనే దైవజనునైతే ఈ బలిపీఠం తగలబడాలన్నాడు. విత్ ఇన్ సెకండ్స్లో ఆ నిప్పు అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. ఏలియాకి పంచేంద్రియాలు కంట్రోల్లో ఉన్నాయి. దాట్స్ వై హీ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ దిస్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్. ఆమేన్. నెక్స్ట్, యేసు ప్రభు ఆ సిలువ మీద ఆయన 7 మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆ 3వ గంటకి భూమి చీలిపోయింది. అందరూ అతన్ని సమాధి చేద్దాం అనుకున్నారు, చేసినా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. బికాస్ ఆ భూమి అతన్ని ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. బికాస్ హీ ఈస్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ దట్ ఎలిమెంట్స్. భూమి మీద ఏముంది? యేసయ్యకి గ్రిప్ ఉంది, ఆ కంట్రోల్ ఉంది. He is ruling because he is ruling his spirit as well as he is ruling the elements. Amen. Finally, yes, హానోకు దేవుడితో నడుస్తూ 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 అట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆకాశంలోకి కొనిపోబడ్డాడు. నన్ను ఈ భూమి మీద దేవుడి దగ్గరికి వెళ్ళేది ఆపేవాళ్ళు ఎవరు కూడా లేరు అని ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళందరికీ పంచేంద్రియాలు కంట్రోల్లో ఉన్నాయి. పంచభూతాలని ఈజీగా ఆపరేట్ చేయగలరు. ఆమేన్, ఆమేన్. బైబిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్టులు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి ఎప్పుడు నాకు వర్షం అంటే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు ఆపుతూ ఉంటాను. నాకు వర్షం కనిపిస్తే చాలు, లెట్ మీ యూజ్ మై గిఫ్ట్ మ్యాన్ అంటే, ఏ స్టాప్ అంట, ఆగు అంటాను, ఆగుతుంది. ఆమెన్, ఆమెన్. హూ కెన్ కంట్రోల్ దేర్ స్పిరిట్? ఓన్లీ ద చైల్డ్ ఆఫ్ గాడ్ కెన్ కంట్రోల్ దేర్ స్పిరిట్. ఆమెన్. ఎవరు ఆ ఆత్మల్ని, వాళ్ళ ఆత్మల్ని కంట్రోల్లోకి తీసుకోగలరంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మాత్రమే వాళ్ళ ఆత్మలని కంట్రోల్లోకి తీసుకోగలరు. If you control your spirit, God will give access to control these elements. Amen. Hallelujah. నువ్వు కానీ దేవుని మాటకి లోబడి, దేవుని మాటలు ఇష్టపడి నీ ఆత్మలను కంట్రోల్ చేయగలిగితే you can rule and reign these elements. Amen. ఆమెన్. చూడండి, మనం ఒక వ్యక్తి ఒకవేళ మనల్ని తిట్టిన వెంటనే మనం హర్ట్ అవుతాం, మనం బాధపడుతూ ఉంటాం. అతని స్పిరిట్లో నుంచి ఒక వర్డ్ మన స్పిరిట్కి వస్తే మనం వెంటనే గాయపడుతున్నాం. అంటే ఆ స్పిరిట్ మన స్పిరిట్ని ఏం చేస్తుంది? తొక్కేస్తుంది. వన్ స్పిరిట్ ఈజ్ రూలింగ్ అదర్ స్పిరిట్. దట్స్ వై ద లార్డ్ ఈస్ టెల్లింగ్, he that hath no rule over his own spirit is like a city that is broken down and without walls.
నీ స్పిరిట్ నువ్వు కంట్రోల్లో తీసుకోకపోతే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు తెలుసా? నీ గోడలు విరిగిపోతాయి, నీ పునాది పగిలిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ స్పిరిట్. చాలామంది స్పిరిట్ కంట్రోల్ లేకనే పాపము చేస్తారు. చాలామంది స్పిరిట్ కంట్రోల్ లేకనే కళ్ళతో పడిపోతారు. చాలామంది స్పిరిట్ కంట్రోల్ లేకనే వినకూడనిది వినాలనిపిస్తుంది. చాలామంది స్పిరిట్ కంట్రోల్ లేకనే పలకకూడనిది పలుకుతూ ఉంటాం. చాలామందికి స్పిరిట్ కంట్రోల్ లేకనే నమ్మకూడని దాన్ని నమ్ముతాం. ఈ భూమి మీద ఎక్కువ శాతం దేన్ని నమ్ముతారు తెలుసా ప్రజలు? అనారోగ్యాన్ని నమ్ముతారు, ఆరోగ్యాన్ని నమ్మరు. పీపుల్ విల్ ఆల్వేస్ బిలీవ్ లై దాన్ ద ట్రూత్, బికాజ్ మీ స్పిరిట్కి మీకు కంట్రోల్ లేదు. చూడండి, ఆది నుంచి అపవాది ఏం చెప్పుకుంటూ వస్తుంది? మనిషి కోతి నుంచి, మనిషి కోతి నుంచి, మనిషి కోతి నుంచి వచ్చాడు అని ప్రూవ్ చేస్తూ ఉంది. ఈ భూమి మీద దేవుడు మనకు ఒక బుక్ ఇచ్చాడు. అపవాది కూడా ఈ భూమి మీద జనాలకి ఒక ఎడ్యుకేషన్లో ఉన్న ఒక బుక్ని ఆ ప్రజలకి తెలియపరుస్తుంది. ఓ మై గాడ్, వీఆర్ ఇన్ డిసీవ్. మనం మోసపోతున్నాం. ఈరోజు నీ ఆత్మను కంట్రోల్లో చేయగలిగితే దేవుడు నీకు అనేకమైన కృపావరాలు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వెన్ యూ కంట్రోల్ యువర్ స్పిరిట్, దేవుడు సేవకుడికే ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఎక్కడన్నా బైబిల్లో ఉందా? వినబడలేదు. సేవకుడికే ఇస్తాను కృపావరాలు అని ఎక్కడ బైబిల్ లేదు. When you control your spirit, the Lord will bless you with his gifts. Amen. దేవుడు కృపా వరాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Amen. When you control your spirits. ఎక్కువగా ఒక మనిషి ఎక్కడ పాపం చేస్తాడు తెలుసా? నోటితోనే. ఆల్వేస్ యూ డూ సిన్ విత్ యువర్ మౌత్. అవును, ఎక్కువగా ఒక డే అంతా మనం 24 hours చూసుకుంటే ఒక మనిషి చేసేది పాపము దేంతో ఎక్కువ? నోటితో. అబద్ధాలు చెప్తాడు, తిడతాడు. ఎక్కడున్నావంటే ఎక్కడున్నాను అక్కడ అంటాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు చెప్పు అంటాడు. రకరకాలుగా నువ్వు నోరు తెరిస్తే నువ్వు అబద్ధాలు చెప్పకుండా అసలు ఉండలేవు. సో యూ నీడ్ టు నో దాట్ టుడే యూ నీడ్ టు కంట్రోల్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్ నువ్వు కంట్రోల్లోకి తీసుకోవాలి. ఆమెన్. నీ స్పిరిట్ను నువ్వు పరిపాలించాలి, లేదంటే వేరే వాళ్ళ స్పిరిట్ మిమ్మల్ని పరిపాలిస్తుంది. హల్లెలూయా. అందుకనే ప్రభు దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యమేలాలని. హూ షుడ్ రూల్? ద సెయింట్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ షుడ్ రూల్ అండ్ రెయిన్. పేదవాళ్ళని ఏం పరిపాలిస్తుంటుంది తెలుసా? పావర్టీ అనే స్పిరిట్ పరిపాలిస్తుంటుంది. గొప్ప వాళ్ళని ఏది పరిపాలిస్తుంటుంది తెలుసా? గర్వం అనే స్పిరిట్ పరిపాలిస్తుంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్పిరిట్ పరిపాలిస్తుంది. ఎందుకు? వేరేవి మిమ్మల్ని పరిపాలించే దానికి తీసుకొచ్చారు మీరు. ఎందుకంత దీనస్థితికి దిగజారిపోయాం మనము? దేవుడు లేడా? పరిశుద్ధాత్ముడు లేడా? తండ్రి లేడా? ద లార్డ్ ఈస్ టీచింగ్ యూ టుడే. ఎప్పుడైతే నువ్వు పరిపాలించడం స్టార్ట్ చేస్తావో నీ కళ్ళతో మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేస్తావా? ఆమేన్. నీ నోటితో మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేస్తావా? ఆమేన్. నీ కళ్ళతో మంచి పనులు చేయడానికి, నీ చెవులతో మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేస్తావా? ఆమేన్. నీ చేతులతో మంచి పని చేయడానికి స్టార్ట్ చేస్తావా? ఆమేన్. హల్లెలూయా. తప్పు చేసి ఎన్ని రోజులు అయిందమ్మా అంటే మర్చిపోయాను బ్రదర్, చాలా దినాలైంది. ఓ మై గాడ్, అటువంటి టెస్ట్ మనీస్ రావాలి యేసు నామములో. పడిపోయి ఎన్ని దినాలు అయిందమ్మా అంటే చాలా సంవత్సరాలు అయింది బ్రదర్. ఓ మై గాడ్, దాన్ని వదిలేసాను ఎప్పుడో, దాన్ని నేను విడాకులు ఇచ్చేసాను దానికి. సో యూ నీడ్ టు గివ్ డివోర్స్ టు ద డీమన్స్. డోంట్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్ విత్ డీమన్స్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో డోంట్ మేక్ అదర్ స్పిరిట్స్ టు రూల్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్ నేను కంట్రోల్లోకి తీసుకోగలిగితే దేవుడు నీ చేత అద్భుతాలు చేయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో యూ నీడ్ టు నో, లెట్ మీ రూల్ మై స్పిరిట్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నా ఆత్మను పరిపాలించుకునే కృప నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా నా ఆత్మను నేను కంట్రోల్లోకి తీసుకునే కృప నాకు అనుగ్రహించండి. ఆమేన్. And he will give you the right spirit to rule your spirit.
ఆమేన్, ఆమేన్. సో ఈరోజు ఇంక నుంచి నీ స్పిరిట్ పడిపోకుండా ఉండును గాక. ఇంక నుంచి ఈరోజు నీ స్పిరిట్ రాంగ్ థింగ్స్ ని చూపించకుండా ఉండును గాక. వెన్ యు ట్రై టు రూల్ యువర్ స్పిరిట్, నీ స్పిరిట్ ఇంకేం చెప్పినా నువ్వు వినవు, దేవుడు చెప్పిందే వింటావు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే పరిపాలించు, నా ఆత్మను పరిపాలించు, నా ఆత్మను పరిపాలించు. రూల్ మై స్పిరిట్ ఫాదర్. ఆమేన్. ఎస్, ఇఫ్ యు సరెండర్ యువర్ స్పిరిట్. చూడండి, యేసు ప్రభుకు సిలువలో కూడా యేసు ప్రభు యొక్క ఆత్మ ఏమేమో చెప్తా ఉంది. అందుకని వెంటనే యేసు ప్రభు జ్ఞానము కలిగి ఒక మాట అన్నాడు, తండ్రి నా ఆత్మని ఈరోజు నీ చేతికి అప్పగించేస్తున్నాను ప్రభు అనేసాడు. బికాజ్ జీసస్ వాజ్ వీక్ ఆన్ ద క్రాస్. ఆయన ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ ఆయన మీద పడిపోయినాయి. అందుకనే ఆయన ఆత్మను, ఎవరి ఆత్మ? యేసుక్రీస్తు యొక్క ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. నువ్వు చూసుకో ఇంక నా ఆత్మను అన్నాడు. సో యువర్ స్పిరిట్ మే గివ్ యూ రాంగ్ ఇన్ఫర్మేషన్. యువర్ స్పిరిట్ మే ఎంకరేజ్ యూ టు డూ ద రాంగ్ థింగ్స్. నీ స్పిరిట్ నీకేం చెప్తుంది? అబద్ధాలు చెప్పి మోసం చేసి నువ్వు పడిపోయే విధంగా చేస్తా. డోంట్ బ్లేమ్ ఎవ్రీ టైమ్ డీమన్స్. ప్రతి పూట ప్రతిసారి దెయ్యాన్ని బ్లేమ్ చేయకండి ఊరుకూరినే. ఆల్వేస్ సమ్టైమ్స్ యువర్ స్పిరిట్ టెల్ సంథింగ్ లై. నీ స్పిరిట్ కొన్నిసార్లు వేరే వేరే ఇన్ఫర్మేషన్స్ అన్ని విని అలా చెప్పేస్తూ ఉంటుంది. సో డోంట్ ట్రస్ట్ యువర్ స్పిరిట్. ఆమేన్. ట్రస్ట్ ద గాడ్ స్పిరిట్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎన్నోసార్లు మీకు ప్రేరేపణ వస్తూ ఉంటుంది, ఫోన్ చూడు, ఫోన్ చూడు, ఫోన్ చూడు, ఫోన్ చూడు, ఫోన్ పట్టుకో, ఎవరన్నా ఫోన్ చేసేదేమో చూడు, ఎవరన్నా మెసేజ్ చేసారేమో చూడు, ఎవరన్నా పలకరించారేమో చూడు, ఎవరన్నా హలో చెప్పారేమో చూడు, ఎవరన్నా ముట్టారేమో చూడు, ఎవరన్నా పంపించారేమో చూడు, ఎవరన్నా ముద్దుగా మెసేజ్ చేసారేమో చూడు ఒకసారి అని లోపల నీ స్పిరిట్ నీకు చెప్తా ఉంటుంది. అండ్ దట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ ఈవిల్ స్పిరిట్. సారీ, దట్ ఈస్ యువర్ స్పిరిట్. అది నీ స్పిరిట్. మళ్ళీ ఈవిల్ స్పిరిట్ ఎందుకులే అన్నాను, పాపం వాడు మళ్ళీ ఊరికి ఫీల్ అయిపోతాడు. ఎందుకురా వీళ్ళు ఇప్పుడు దూహులు నన్నే అంటారు, నన్నే ఆడిపోసుకుంటారేంటి వీళ్ళు. మన స్పిరిట్ కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. మన స్పిరిట్ చాలా బలహీనమైనది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం ఖచ్చితంగా సహాయం తీసుకొని మన స్పిరిట్ని మనం బలపరచాలి. ఆమేన్, హల్లెలూయా. yesterday I came here. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా. అయిపోయింది, నా టైం అయిపోయింది. సో ఇంకొక మీటింగ్ అపాయింట్మెంట్ ఉంది అండ్ ఐ హ్యావ్ టు గో. దెర్ ఈస్ నో వెహికల్. సో ఏం చేద్దాం. సరే, మన వాళ్ళని అడిగితే ఎవరికి డ్రాప్ చేస్తారు నాకు బాగా తెలుసు. పీపుల్ విల్ డ్రాప్ మీ ఎట్ ఎనీ కాస్ట్. ఎవరన్నా నన్ను డ్రాప్ చేసేస్తారు. లోపల నుంచి ఒక వాయిస్, ర్యాపిడోలో పో అన్నాడు దేవుడు. ఓకే ఫైన్, వెళ్తాను ప్రభా, నేను ఎక్కడ లేదు, ఎల్లు అన్నాడు. సరే బ్రదర్ ఉండి వాళ్ళని డ్రాప్ చేస్తా. ఒక 5 సార్లు అంటనే ఉన్నాను డ్రాప్ చేస్తా. లేదా లోపల నాకు ఇంకో వాయిస్ వినిపిస్తుంది, దాంట్లోనే పో అని వినిపిస్తుంది అన్నాడు. సరే ఇంకా ఓకే అని గమ్ముగా అయిపోయారు. నేను ఇక మెయిన్ రోడ్కి వెళ్ళాను, బుక్ చేశాను. ఓకే, ఒకడు వస్తున్నాను అన్నాడు. వాడు 5 నిమిషాలు సరిగ్గా ఫోన్ ఎత్తడం మానేశాడు. వీడేంట్రా నాయన, ఇప్పుడు ఆయనకు అనవసరంగా మాట ఇచ్చాను నేను ర్యాపిడోలో పోతానని. అదేమో వచ్చి సార్ ఏంట్రా ఇది, ఆడేమో లేట్ అయిపోతుంది, నాకు 5 నిమిషాలు అయిపోయింది. నాకు ఒక పక్క మళ్ళీ అడిగాడు, బ్రదరు అయ్యా నేను డ్రాప్ చేస్తాను. ఆగా ఏదో ఒకటి జరుగుతుంది, ఏమో ఆయన మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ ఏదైనా అవుతుందేమో, వద్దు ఆగా నేను ఐఎమ్ సప్రెసింగ్ హిమ్, ఆగా అంటున్నాను. ఫైనల్లీ దాన్ని అర్జెంట్ క్యాన్సిల్ చేసి పడేసాను. ఒక 5 సార్లు ఎత్తిన ఫోన్ ఎత్తలేవాడు. సరే దాన్ని క్యాన్సిల్ చేసి వెంటనే ఇంకోటి బుక్ చేశాను. ఓకే, వచ్చేసాడు. అమ్మయ్య ప్రభా అని ఇంకా ఎక్కేసి ఇంకా బయలుదేరి. అతను నన్ను చూడలేదు, నేను కూడా అతన్ని చూడలేదు. బండి ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా అతని మీద చేతులు పెట్టాను. వెళ్తా ఉన్నాను. సడన్గా అతను ఒక మాట అడిగాడు నన్ను, మీరు ఏం చేస్తుంటారు సార్ అన్నాడు. దొరికేమన్నా ఆత్మ అనుకున్నా. ఆ స్తోత్రం, ఎవరు ప్రేయర్ కాల్స్ ఏమో చూడు. ఏం చేస్తుంటారు సార్ అని అడిగాడు. సరే నా గురించి ఎందుకులే కానీ నువ్వేం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు, ఏంది నీ పరిస్థితి ఏంది అని మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నాను. సార్ నేను ఇక్కడ అశోక్ నగర్లో ఉంటాను, మా ఆవిడ సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. ఏంది అన్న? మా ఆవిడ సివిల్స్ ప్రిపేర్ అవుతుంది, నేను కష్టపడి చదివిస్తున్నాను మా ఆవిడని అని చెప్పి బండి తోలుకుంటూ చెప్తున్నాడు. అమ్మా భలే మొగుడు రా నువ్వు అనుకున్నాను. అందరు భర్తలు చదివిపించారు తెలుసా, మూసుకొని ఇంట్లో కూర్చోయి అంటారు, నీకెందుకు చదువు అని. బట్ ఆయన నన్ను చాలా కదిలించాడు.
నా భార్యని చదివించుకుంటున్నాను సార్ నేను అని బండి మీద పోతూ చెప్పాడు నాకు. అవునా, చాలా సంతోషం, డోంట్ వరీ, దేవుడు ఖచ్చితంగా ఏదైనా మీ ఆవిడకి ఏదైనా మంచి ఉద్యోగం ఇస్తాడులే అని అనుకుంటాను. సరే మళ్ళీ అడిగాడు, మీరు ఏం చేస్తుంటారు సార్ అన్నాడు. ఇక నాతో నీకు ఎందుకులే అన్న, నీ గురించి చెప్పినాక ఆయన ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతున్నా. ఓ బాలాజీ నగర్ దాటుతున్నా అయిపోయింది. మొత్తానికి చెప్పేసిన. ఇన్నిసార్లు అడుగుతూ చెప్పకపోతే బాగుండదు. నేను ఆ చర్చిలో పాస్టర్గా ఉంటున్నాను, పాస్టర్ని చర్చ్. అట్లా సార్, ఓకే అబ్బో. ఈరోజు పొద్దుటి నుంచి ఒకటే సార్, పూజారులు ఎక్కించుకున్నాను, వాళ్ళని ఋషులను ఎక్కించుకున్నాను, నెక్స్ట్ మీరే సార్ అన్నాడు. ఈరోజు మొత్తం అదే చేస్తున్నాడంట ఆయన. పొద్దుటి నుంచి ర్యాపిడోలో వాళ్ళని ఎక్కించుకుంటున్నాడంట. పొద్దున పంతులు ఎక్కాడంట, నెక్స్ట్ ఋషి ఎక్కాడంట. పొద్దున్న నుంచి వాళ్ళని ఎక్కించు. ఏమో సార్, పొద్దున్న నుంచి నాకు మంచి రోజు, ఈరోజు బాగా మంచి రోజు ఉన్నట్టుంది అన్నాడు. ఫైనల్లీ మీరు ఎక్కారు సార్ అన్నాడు. ఏంది ప్రభా, ఏం చేయబోతున్నావు అసలు, ఏంది నువ్వు నన్ను ఎందుకు ఎక్కించావు, ఈ పూజ ఋషులకు నేను ఎక్కాను, ఓ ఫాదర్ అనుకుంటున్నాను. సరే ఏం చెప్పారు వాళ్ళంటే, ఏదో చెప్పారు సార్, ఏం అర్థం కాలేదు నాకు అన్నాడు. ఓకే ఫైన్. ఆయన ఒక మాట అన్నాడండి, సార్ ఇంటి దాకా పోతాం కదా, చాలా టైం అవుతుంది, మీరు ఒక పని చేయండి సార్. ఏం కావాలి నీకు అన్నాను. యేసయ్య గురించి ఏమని చెప్పండి సార్ అన్నాడు. అబ్బా దొరికేవరా అనుకున్నా. ఇక యేసు ప్రభు గురించి చెప్పడంలో నేను ఎక్స్పర్ట్, నాకు మించినోడు లేడు. సీరియస్ చెప్తున్నాను. యా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్ అనుకున్నా. యేసు ప్రభు గురించి చెప్పన్నాడు, టైంపాస్గా చెప్పమన్నాడు. యాక్చువల్లీ అతను కొంచెం ఎటకారంగా అడిగాడు నన్ను. యేసు ప్రభు గురించి ఏమని చెప్పండి సార్ వింటానన్నాడు. ఈ 5 నిమిషాలు 15-20 నిమిషాలు పడుతుంది ఇంటికి వెళ్ళాక. యేసు ప్రభు గురించి చెప్పండి సార్ అంటే, దొరికేవరా అనుకున్నాను. సింపుల్గా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాను. ఫస్ట్ వర్డ్ ఐ స్టార్టెడ్ విత్ దట్ వర్డ్. అయిపోయింది సువార్త, సర్మన్, ప్రేయర్, వర్షిప్ మొత్తం బండి మీద అయిపోయింది నాకు రాజు నిన్న. మై ఫస్ట్ సర్వీస్ హెస్ బీన్ కంప్లీటెడ్ ఆన్ ద ర్యాపిడో. దొరికాడు. ఎవరు అడగరు తెలుసా, యేసయ్య గురించి చెప్పండి సార్ వింటాను ఇంటి దాకా అన్నాడు. దొరికావు బిడ్డ నాకు. ఇక నీ ఆత్మ నువ్వు నా వాడివే అనుకున్నాను. ఇక ఐ వన్ ఎ సోల్ మ్యాన్ టుడే. ఆత్మ దొరికింది పొరపాటు. ఒక ఆత్మ దొరికితే సేవకుడికి ఎంత ఆనందం తెలుసా, మీకేం తెలుసు మా బాధలు. ఆత్మ లేక ఒకరు ఏడుతూ ఉంటారు పాస్టర్లు. ఒక ఆత్మ దొరకడం, ఎందుకంటే దట్ ఈస్ వెరీ జాయ్ఫుల్ టు హెవెన్. పరలోకం చాలా సంతోషిస్తుంది. అండ్ ఐమ్ వర్కింగ్ ఫర్ హెవెన్. ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత దానికి ఒక మాట చెప్పాను. యేసు ప్రభు నిన్ను క్షమించాడు, నీకు తెలుసా అన్నాను. తెలియదు సార్ అన్నాడు. అయితే విన్నాను, జీసస్ డైడ్ ఫర్ యూ. యేసు ప్రభు నీ పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు. ఎవరు సార్ ఆయన? నేను అసలు ఆయనకి చెప్పలేదు, నేను ఆయనకి ఆయన వినపడలేదు, నేను ఏ రోజు నా పాపాలు ఒప్పుకోలేదు. ఆయన ఎందుకు సార్ చనిపోయాడంటే, అదే యేసయ్య ప్రేమ అన్నాను. అండ్ ఐ షేర్డ్ ద ఫాదర్స్ లవ్ టు హిమ్. ఆయన ఒకటే అన్నాడు, ఎందుకు ఇతను నా కొరకు చనిపోయాడంటే, ఆయన ఈ భూమి మీద మానవాళిని గొప్పగా ప్రేమిస్తున్నాడు అయ్యా, అందుకే క్షమించి చనిపోయాడు. ఈరోజు మానవాళికి కూడా క్షమాపణ ఎలా ఉంటుందో నేర్పిస్తున్నాడు అన్నాడు. నువ్వు కూడా చాలామందిని క్షమించలేదు, క్షమించి చూడు అన్నాను. నువ్వు క్షమించకపోతే ఆ వ్యక్తి చనిపోతాడు అన్నాను. ఎట్లా సార్, నేను క్షమించకపోతే వాడెట చచ్చిపోతాడు అన్నాను. వెరీ సింపుల్ అయ్యా, జాగ్రత్తగా వినండి. ఓకే, పగ, ప్రతీకారాలు, కోపాలు, పెడబబ్బులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వినండి. నువ్వు క్షమించకపోతే ఆ వ్యక్తి చనిపోతాడయ్యా అన్నాను. ఎలా అన్నాడు? వెరీ సింపుల్. నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు, ఈరోజు కోపం వచ్చింది, రేపు పగొస్తుంది, ఎల్లుండి చంపుదామనుకుంటావు, ఆవులెల్లుండి చంపేస్తావు. దట్స్ ద సినారియో. కోపం వస్తుంది, పగ వస్తుంది, చెయ్యి వస్తుంది, మూత వస్తుంది, కర్ర వస్తుంది, ఏదో ఒకటి చేస్తావు. అందుకనే నీకు కోపం వచ్చిన వెంటనే నువ్వేం చేయాలి? వినబట్టలేదండి. ప్లీజ్ నన్ను క్షమించి కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయాలా? కోపం వచ్చిన వెంటనే ఏం చేయాలా? అదే చెప్పాను అతనికి నేను. అయిపోయింది, అవుట్ అతను. ఈ లోపల ఇల్లు వచ్చేసింది. ఎంత అయిందన్నాను. వద్దు సార్ అన్నాడు. వద్దు సార్ అన్నాడు. ఏ అన్నా?
వద్దు సార్, నా జన్మ ధన్యమైంది ఈరోజు. నేను బండి ఎక్కుంటే ఆత్మ దొరికేది కాదయ్యా. నాకు తెలియదు ఆయనకి వాక్యం చెప్తానని, నాకు తెలియదు అతనితో మాట్లాడతాను. బట్ ద హోలీ స్పిరిట్ సెడ్ మీ, మ్యాన్ గో ఇన్ టు దాట్, దాంట్లో వెళ్ళు అన్నాడు. నేను ఫోన్ చేసినా, నేను పిలిచినా, నేను అడిగినా అందరూ డ్రాప్ చేస్తారు. బట్ గో ఇన్ దాట్, గో ఇన్ దాట్. దెర్ ఈస్ ఎ సోల్ వెయిటింగ్ ఫర్ యు మ్యాన్, ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. పూజారులని మంత్రం చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఎక్కించుకున్నాడు. ఫైనల్ నేను ఎక్కించుకొని వాడి జీవితం మాత దెక్కేసేయి అని ప్రభు ఇంటెన్షన్. వద్దు సార్ అన్నాడు. తీసుకో పర్లేదు, ఎంత ఏం చెప్పన్నాడు. లేదు సార్, వద్దు సార్, నాకు వద్దు, నా జన్మ ధన్యమైంది ఈరోజు, మీరు మామూలు కాదు సార్, వద్దు సార్ నాకు అన్నాడు. లేదు లేదు, ఎంత ఏం చెప్పన్నాడు. చెప్పు వాడిని పీడించి పడేశాను. సార్ 96 రూపీస్ అయింది సార్ అన్నాడు. అవునా, ఒక పని చేయి, ఈ 150 రూపాయలు ఉంచు అని చెప్పి అటు. సార్ ఏంది సార్ అన్నాడు. పెట్టుకో, సువార్త విన్నావుగా, నా సోది విన్నావుగా, నా ముచ్చట విన్నావుగా, నేను చెప్పింది విన్నావుగా, తీసుకో పెట్టుకో అన్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. కొంచెం ఎక్కువ ఇచ్చేసా, టిప్పు ఓవర్కి ఇచ్చేసాను. నా స్పిరిట్ చాలా జాయ్గా ఉంది యాక్చువల్లీ. అబ్బా వీడికి చెప్పేశాను, ప్రభా ఏదో రోజు వచ్చేస్తాడు. ఎక్కడ సార్ మీరు చర్చ్ అంటే, నువ్వు ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడ కొంచెం లోపలికి వస్తే అదే అన్న. నువ్వు ఎక్కడ ఎక్కించుకున్నావో కొంచెం లోపలికి వస్తే అదే వచ్చేస్తావులే అనుకున్నాను. వాడికి GPS అవసరంలే. ఆత్మదాహం ఉన్నాడు, ఎత్తుకుంటూ నా స్పిరిట్ ఎక్కడుందని ఎత్తుకుంటూ మరి వచ్చేస్తాడు. ఆమెన్, ఇఫ్ ఈస్ కనెక్టెడ్ టు మై స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు 100 మందిని రక్షించడం కంటే ఒక్కడిని గట్టిగా పట్టుకొని ఒక్కడిని ప్రభువులోకి లాగితే ఒక్కడికి ప్రభువుని పరిచయం చేస్తే ఉన్న మజా మామూలుగా ఉండదండి. ఓ మై గాడ్. వీలైతే ట్రై చేయండి. ర్యాపిడో ఎక్కినప్పుడు, జొమాటో వచ్చినప్పుడు, స్విగ్గీ, లెట్ us ట్రై ఫర్ గాడ్. కొత్త వాళ్ళు వచ్చిన పరిస్థితిని తెలుసుకోండి. జీసస్ did gospel to that Samaritan woman. సమరయ స్త్రీతో దేవుడు సువార్త చెప్పలేదు. ఆమె ప్రాబ్లంతో డీల్ చేశాడు. ఏంటి నీ సమస్య? ఎందుకు యాకోబు బావి దగ్గర ఉన్నావు? యాకోబు బావి దగ్గర ఎవరు ఉంటారు తెలుసా? ఊరు నుంచి వెలివేయబడిన వాళ్ళు ఆ బావిలో నీళ్లు తీసుకుంటారు. దేవుడు వెలివేయబడిన జనాంగాన్నే ఎన్నుకుంటాడు. ఆమేన్. తృణీకరింపబడిన వారినే ఎన్నుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల చేత విసర్జించబడిన వాడి దగ్గరికే దేవుడు వెళ్తాడు. ఎరా, నిన్ను 100 మంది రిజెక్ట్ చేశారు కదా, అయితే నువ్వు నాకు పనికొస్తావు. ఆమేన్. ఎరా, నిన్ను ఒక 1000 మంది తిట్టారు కదా, నాకు పనికొస్తావు. ఆమేన్. హల్లెలూయా. God will use your spirits to strengthen other spirits. ఆమేన్. ఈరోజు నుంచి మీ అందరికి ఒక ప్రాజెక్ట్, ఒక స్పిరిట్ పర్సన్గా మీరుండి ఒక స్పిరిట్ని బలపరుచుకుంటున్నారు, ఒక స్పిరిట్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. కాబట్టి వేరే స్పిరిట్స్ని కూడా బలపరచండి. ఆమెన్. వేరే స్పిరిట్స్ని కూడా బలపరచండి. ఆమెన్. నీకు జ్వరం ఉన్నప్పుడు వేరే వాడిని బలపరుస్తావా? నీకు అప్పులు ఉన్నప్పుడు వేరే వాడిని బలపరచగలవా? నీ ఇంట్లో కష్టాలు ఉన్నప్పుడు, నీ ఇంట్లో బాధ ఉన్నప్పుడు, నీ ఇంట్లో గడ్డితనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా గర్భం తెరుస్తాడు నీకు అని చెప్పగలవా? చెప్పి చూడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. The Lord will do wonders in your life. Save a spirit. ఒక ఆత్మని గట్టిగా పట్టుకోండి. మేబీ ద లార్డ్ ఆత్మ విలువ నాకు నేను తెలియపరిచాడేమో. That's why the Lord gave me this sermon. నా స్పిరిట్ మీద నాకే గ్రిప్ లేకపోతే నేను ఆయన స్పిరిట్ నేను కాపాడుతాను. ఇప్పుడు ఎప్పుడైతే నీ స్పిరిట్ మీద నీ గ్రిప్ వస్తుందో నువ్వు వేరే వాళ్ళ స్పిరిట్స్ని కూడా కాపాడుతావు. ఆమేన్. పరిపాలించవు, కాపాడుతావు. యూ విల్ సేవ్ దెమ్, యూ విల్ ప్రొటెక్ట్ దెమ్, యూ విల్ హీల్ దెమ్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ద లార్డ్ ఈజ్ అమేజింగ్ టుడే. నిజంగా అర్థమైందా? నీ స్పిరిట్ చాలా ఇంపార్టెంట్ నీకు. యూ నీడ్ టు రూల్ యువర్ స్పిరిట్. ఇఫ్ యూ కెన్ రూల్ యువర్ స్పిరిట్, నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ నీ మాట వింటది. ఆమేన్. నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ నీ మాట వింటది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో స్పిరిట్ రూలింగ్ లేకనే మనం అనేక సార్లు అనేక ఏరియాల్లో పడిపోతున్నాం. లూజ్ టాక్స్, లూజ్ ఐస్, లూజ్ ఇయర్స్,
లూజ్ థింగ్స్ వాట్ యు డూ. జస్ట్ అట్లా చేసేస్తూ ఉంటాం. ఈరోజు మీ అందరూ కూడా పడిపోకుండా ఉండును గాక. ఆమెన్. ఈ రోజు నుంచి ఈ చర్చ్ నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి నోట్లో ఒకటే, ఐ రూల్ మై స్పిరిట్, ఐ రూల్ మై స్పిరిట్. ఆమెన్, ఆమెన్. నా ఆత్మ నేను పరిపాలించుకుంటాను, నా ఆత్మ నేను పరిపాలిస్తాను, నా ఆత్మ నేను పరిపాలిస్తాను. అంటే ఆత్మను పరిపాలించకపోతే అక్కడ ఉంది వాక్యం. ఒకవేళ నీ ఆత్మను రూల్ చేయకపోతే ఏమవుతుందంట? పట్టణము కూలిపోయినట్టు నీ గోడలు కూలిపోతాయని లేఖనములు సెలవిస్తున్నాయి. కానీ నేను చెప్తున్నాను ఈరోజు ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని నీ ఆత్మను బలపరుచుకుంటే, నీ ఆత్మను రూల్ చేసుకుంటే పంచభూతాలను రూల్ చేస్తావు. ఆమెన్. వర్షం చుక్కబడింది ఏ అంటావు, నాకు ఎక్కడ కావాలన్నా దేవుడు అక్కడ ఆత్మలు ఇస్తాడు. నాకు ఫాదర్, నాకు ఎడారులో ఆత్మలు కావాలంటే రేపు వచ్చేస్తాయి చూడంటాడు. హల్లెలూయా. సో ఆత్మలు కొదువేమి లేదే. స్టేడియం కట్టిన తర్వాత అప్పుడు అంట, ప్రభా ఈ స్టేడియం నిండా ఆత్మలు కావాలి ప్రభా అంటే ఓకే శాంక్షన్ అంటాడు దేవుడు. ఈ భూమి మీద సేవకులు ఎక్కువ ఉన్నారా, విశ్వాసులు ఎక్కువ ఉన్నారా? తెలీదా మీకు? ఈ భూమి మీద సేవకులు ఎక్కువ ఉన్నారా, విశ్వాసులు ఎక్కువ ఉన్నారా? మరి విశ్వాసులు నాకేం కొదువా, నాకేం వస్తారు, దేవుడు తీసుకొస్తాడు. ఆమెన్. స్టేడియంస్ కట్టినప్పుడు ఫాదర్ ఫిల్ దిస్ స్టేడియంస్ విత్ పీపుల్ అన్నప్పుడు ద లార్డ్ విల్ ఫిల్ పీపుల్ ఇన్ ద స్టేడియంస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఐ నో ద వర్డ్. మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి. అది ఏ ఏరియాలైనా, ఆమేన్, అది ఏ ఏరియాలైనా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఈరోజు నీ స్పిరిట్ నిన్ను రూల్ చేస్తే బలహీనత అనే స్పిరిట్ నిన్ను రూల్ చేయలేదు. దరిద్రము అనే స్పిరిట్ నిన్ను రూల్ చేయలేదు. ఇదిగో రోగము అనే స్పిరిట్ నిన్ను రూల్ చేయలేదు. కోపము అనే స్పిరిట్ నిన్ను రూల్ చేయలేదు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన స్పిరిట్ని మనం రూల్ చేయగలిగితే వేరే స్పిరిట్కి మనము ఆపర్చునిటీ ఇవ్వము. స్పిరిట్స్, ఆల్వేస్ స్పిరిట్స్ matters a lot. It matters a lot. May the Lord give you the wisdom to rule your spirits. ఎంతమందికి అర్థమైంది? మీరు కానీ స్పిరిట్స్ని రూల్ చేయకపోతే ఏమైంది తెలుసా? వేరే వచ్చి మిమ్మల్ని రూల్ చేస్తాయి. రూల్ చేస్తాయి. ఆ స్థితిగతుల్లోకి మీరు వెళ్ళకండి. ఆ పరిస్థితుల్లోకి మీరు వెళ్ళకండి. ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి మీరు వెళ్ళకండి. నీ ఆత్మ దేవుని ఆత్మ మాట వినును గాక. నీ ఆత్మ దేవుని మాట వినును గాక. నీ ఆత్మ తండ్రి మాట వినును గాక. నీ ఆత్మ వాక్యానికి లోబడును గాక. హల్లెలూయా. వితౌట్ యువర్ స్పిరిట్ నీ బాడీ అసలు దేనికి పనికిరాదు. ఒకవేళ బాడీ చనిపోతే ఏం చేస్తుంది? దాన్ని ఇంటికి దూరంగా ఒక తోటలో పెట్టి లోపల పెట్టి పూజ చేస్తాం. అవును. అదే ఆ శరీరానికి ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మని ఇంట్లో పెట్టుకుంటాం, ఆ మనిషిని. హల్లెలూయా. సో మీకే తెలియకుండా మీరు ఆ మనిషిలో ఉన్న ఆత్మకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. యు ఆర్ ఆనరింగ్ దట్ స్పిరిట్. సో మనుషుని సంగతులు మనుష్య ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. సో యూ నీడ్ టు రూల్ యువర్ స్పిరిట్. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఈరోజు, మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నా కుమారుడా, నా కుమార్తె, నీ ఆత్మను పరిపాలించు. ఆమెన్, ఆమెన్. నీ ఆత్మను పరిపాలించు. ఆమెన్, ఆమెన్. నీ ఆత్మని నువ్వు పరిపాలించే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. This Lord will give you ability to rule your spirit. నీ కళ్ళతో ఇంకా నువ్వు తప్పులు చేయలేవు. నీ నోటితో ఇంకా నువ్వు తప్పులు చేయలేవు. నీ చెవులతో ఇంకా నువ్వు తప్పులు చేయలేవు. నీ స్పిరిట్తో నువ్వు తప్పులు చేయలేవు. Who will inspire you to do the sin? అసలు పాపము చెయ్యాలని ఎవరు మీకు ప్రేరేపిస్తారు ప్రతిరోజు? మీ స్పిరిటే. యు ఆర్ ఫ్లెష్, యు ఆర్ విత్ ద ఫ్లెష్. తిట్టాలని ఎవరు ప్రేరేపిస్తారు మిమ్మల్ని? మీ స్పిరిటే. ఒకరిని దూషించాలి, అపహసించాలి, అవమానించాలి, హేళన చేయాలని ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు తెలుసా?
your own spirit, not the evil spirit. Not the evil spirit. Train your spirit like Paul, how he trained his spirit. నా శరీరము దినదినము కృషించినను నా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుచు ఎదుగుతూ ఉన్నాడని లేఖనములు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. సో దిస్ ఇస్ సంథింగ్ వెంటనే మర్చిపోకండి ప్లీజ్. దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ, దిస్ వెరీ ఎక్స్పెన్సివ్. నీ స్పిరిట్ ప్రాపర్ కండిషన్లో ఉంటేనే నువ్వు చక్కగా మాట్లాడగలవు. నీ స్పిరిట్ ప్రాపర్ కండిషన్లో ఉంటేనే కరెక్ట్గా రెస్పాండ్ అవ్వగలవు. నీ స్పిరిట్ ప్రాపర్ నేచర్ క్యారెక్టర్లో ఉంటేనే నువ్వు కరెక్ట్గా దేవుని మందిరానికి రాగలవు. ఇఫ్ యువర్ స్పిరిట్ ఈస్ నాట్ గుడ్, నీ స్పిరిట్ కరెక్ట్గా లేకపోతే ఏం పోతాంలే, ఏం తిందాంలే, ఏం ఎత్తుదాంలే, ఏం చేద్దాంలే, ఏం చూద్దాంలే అని నీ స్పిరిట్ రాంగ్ని టీచ్ చేస్తుంది. This is very important, my dear daughter and my dear son. This is very important. నీకు దేవుడిచ్చిన ఆత్మను చక్కగా ట్రైన్ చేయి, కాపాడుకో, బలపరచు, ఎంకరేజ్ చేయి. బట్ డోంట్ లిసన్ టు యువర్ స్పిరిట్ వర్డ్స్. లిసన్ టు ద హోలీ స్పిరిట్స్ వాయిస్. ఆ స్పిరిట్ వర్డ్స్ కరెక్ట్గా మనల్ని గైడ్ చేస్తాయి. ఆమెన్. సో ఫైనల్లీ విల్ రీడ్ ద స్క్రిప్చర్ అండ్ వి విల్ క్లోజ్. తెలుగులో చదువుకుందాం, తర్వాత ఇంగ్లీష్ చదువుకుందాం. 25:28. సీ ద స్క్రిప్చర్. అందరూ చూడండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. దిస్ ఇస్ ద తెలుగు వర్షన్. మనసును అణుచుకోలేకపోతే పడిపోతాం. మనస్సును అణుచుకోలేకపోతే పడిపోతాం. స్పిరిట్ని రూల్ చేయకపోతే మనము కూడా కూలిపోతాం. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. He that hath no rule over his own spirit is like a city that is broken down and without walls. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ స్పిరిట్ని ఎవరు వచ్చి రూల్ చేయరు, పరిపాలించరు. మీ స్పిరిట్స్ని మీరే రూల్ చేసుకోవాలి. ఏమండి ఏం చీర కట్టుకోమంటారు, ఏం వేసుకోమంటావు, ఏంది ఇది పద్ధతి అయినది నీటిది కట్టుకో, నాకు చేత కాదు, సెలక్షన్ నువ్వే చూడు. నీ స్పిరిట్కి ఏం కావాలో నీకు తెలీదా? నీ స్పిరిట్ ఏం కోరుకుంటుందో నీకు తెలీదా? తెలుసుకో. ట్రైన్ యువర్ స్పిరిట్. సమ్టైమ్స్ వి ఫెయిల్ by listening our own spirit voice.